తెలంగాణ గురుకుల స్కూళ్లకు యూనిఫామ్స్, బూట్ల సరఫరాలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హరీష్ రావు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే వాటిని నిరూపించాలని మంత్రులు పొన్నం, అడ్లూరి సవాల్ విసిరారు. గురుకుల పాఠశాలల్లో స్కామ్ జరిగిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని ఈ నెల 12 నుంచి 15వ తేదీకి మార్చడం వెనుక 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్లో సంచలన ఆరోపణలు చేశారు. గురుకుల పాఠశాలల్లో యూనిఫామ్స్, బూట్ల సరఫరా ఇంకా పూర్తి కాలేదని, వాటి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినందునే తేదీని వాయిదా వేశారని చెప్పారు. ముగ్గురు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ హరీష్ రావు వ్యాఖ్యలని ఖండించారు. ఇవి కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడిన నిరాధారమైన ఆరోపణలని, హరీష్ రావుకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 వెల్ఫేర్ని నేను 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రధాన పత్రికల్లో కూడా ఆరోపణ చేసినటువంటి హరీష్ రావుకు మీకు ఛాలెంజ్ విసురుతాను. ఏమాత్రం ఆయన రోషం ఉన్నా, ఏమాత్రం మాట మీద కట్టుబడి ఉన్నా, ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, నా హయాంలో ఇన్ని ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేసిన, నా హయాంలో ఎస్సీలను ఈ విధంగా ఆదుకున్నా, మా హయాంలో ఇంతవరకు ఎస్టీ ట్రైబులకు ఈ విధంగా మేము ఆదుకున్నాం, మా హయాంలో మైనార్టీ వాళ్ళని ఈ విధంగా ఆదుకున్నాం, మా హయాంలో బీసీ వాళ్ళని ఈ విధంగా ఆదుకున్నాం చెప్పని దమ్ముంటే ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ మేము ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. 2,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి చెప్పు మరొకసారి. టెండర్ వారి వాల్యూ 600 కోట్లు కదా, 2,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పి అంటున్నా హరీష్ రావు మీ ద్వారా. సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సవాల్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి రూపిస్తే మేము దేనికైనా సిద్ధము. ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తున్నాం. మా పారదర్శకతకు సంబంధించి ఎక్కడ విఘాతం కలిగినా, ఎక్కడ మేము తప్పు చేస్తున్నామని చూపెట్టినా మీరు దాన్ని ప్రూవ్ చేయగలిగితే తప్పకుండా మేము దానికి సంబంధించిన దాంట్లో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. గురుకుల పాఠశాల అంశంపై మంత్రులు చేసిన సవాల్పై హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.